మీకు తెలుసా, లంకయుద్ధం ముగిసిన తరువాత శ్రీరాముడు సీతమ్మతో కలిసి అయోధ్యకు తిరిగి వెళుతున్నాడు. అందరూ ఆనందంలో మునిగిపోయారు. అప్పుడే హనుమంతుడు ఒక మూలలో నిశ్శబ్దంగా నిలబడి ఉన్నాడు. అతని కళ్లల్లో ఆనందం కాదు, ఒక విచిత్రమైన బాధ ఉంది. రాముడు దగ్గరికి వచ్చి అడిగాడు, హనుమా, ఎందుకిలా దిగులుగా ఉన్నావు? హనుమంతుడు తలవంచి అన్నాడు, ప్రభూ, మీరు అయోధ్యకు వెళుతున్నారు. నేను మిమ్మల్ని ఎలా విడిచి ఉండగలను? నాకు రాజ్యం అవసరం లేదు, నాకు స్వర్గం అవసరం లేదు. మీ పాదాల దగ్గర సేవ చెయ్యడమే నా జీవిత లక్ష్యం. ఆ మాటలు విన్న రాముడు హనుమంతుడిని హత్తుకుని అన్నాడు, హనుమా, నీవు ఎక్కడ ఉన్నా నేనూ అక్కడే ఉంటాను. నువ్వు నా శ్వాస వంటి వాడివి. అప్పటినుంచి హనుమంతుడు ఎక్కడ రామనామం వినిపిస్తుందో అక్కడ ప్రత్యక్షమవుతాడని నమ్మకం. భక్తి అంటే అడగడం కాదు, ప్రాణం పెట్టి ప్రేమించడం. అదే హనుమంతుడు చూపించిన నిజమైన భక్తి.